నాగబాబు గారు ఎప్పుడు ఓత్ తీసుకుంటున్నారు? తెలీదు సార్. నాగబాబు గారు ఓత్ తీసుకోవాలని నేను చాలా ఆశపడుతున్నాను. మీకు బాగా దగ్గర నాగబాబు గారు బాగా దగ్గరగా ఉంటారు. నాగబాబు గారు నాకు, మా అన్నయ్యకి, మా కుటుంబానికి ఆయన నిజానికి మీ దగ్గర మా పెద్దన్నయ్య. మీ దగ్గర నుంచి ప్రజాప్రతినిధి చేద్దాం అనుకున్నట్టున్నారు ఆయన్ని. మేము చేయడం ఏంటండి, మమ్మల్ని ఆయన చేశారు. మేము అసలు నథింగ్ అండి. అసలు ఆ మెగా మీ ఫ్యామిలీ దగ్గర ఆల్మోస్ట్ క్యాంపెయిన్ కూడా మొదలు పెట్టినట్టున్నారు కదా అనకాపల్లిలో. ఆల్మోస్ట్ క్యాంపెయినింగ్ కాదు, క్యాంపెయినింగ్ కాదు. మాకేంటంటే సరే మా కుటుంబానికి మేము కూడా అక్కడ ఉంటాం, అయ్యి ఏదో ఊరికే బయట అంతా ఏదో పట్నాలు ఆ సీట్ ఆశించిన వాళ్ళు ఏదో చేశారని ఆయన ఎప్పుడు కాదు. కాకపోతే ఏమవుద్దంటే ఆయన రెడీ అయ్యి సమస్యల మీద పోరాటం చేయడం మొదలు పెట్టారు, క్యాంపెయిన్ చేయలేదు. సమస్యలు ఈ రోజు ఆ సమస్యలన్నీ తీరుస్తున్నాం. ఆ రోజు ఆయన హైలైట్ చేసిన సమస్యలన్నీ ఈ రోజు క్లియర్ అవుతున్నాయి. సమస్యల మీద ఆయన ఉండరు, ఆయన వదరు కూర్చోరు, సమస్యల మీదకి వెళ్ళిపోతుంటారు. ఆయన కూడా కొంచెం ఆయనలాగా మేము కూడా ఊరికే వెళ్ళిపోతుంటారు. ఆ సమస్యల మీద అందరూ ఏమనుకున్నారంటే క్యాంపెయిన్ మొదలెట్టారు. మేము చేస్తున్నాం కదా, బట్ విష్ కదా మీ ఆ ప్రాంత కార్యకర్తల విష్ ఆయనకు రావాలని. ప్రాంత కదా అందరికీ, అందరికీ ఇష్టం ఆయన. ఎప్పుడు ఆయన కూడా అంత చిన్నపిల్లాడు లాగే ఉంటారు ఇప్పుడు. ఎనీ టైం ఆయనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా. ఈరోజు కళ్యాణ్ గారికి అనేక సందర్భాల్లో కళ్యాణ్ గారు చెప్పారు, నాగబాబు అనే నాకు ఇది ఇచ్చారు, నాగబాబు అనే నాకు అది చదివించారు, ఈ పుస్తకం నాకు ఇచ్చి చదవమన్నారు. ఇవన్నీ కూడా నాగబాబు గారిదే. కానీ మేము అందరం కూడా ఆశిస్తాం కదా. ఎప్పుడు ఉండొచ్చు. ఎందుకు ఆల్రెడీ అనౌన్స్ చేశారు, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆలస్యం కాదండి, అందులో చెప్పారు డ్యూ కోర్స్ ఉంది. అంటే మేము తెలీదు, ఖాళీ ఉన్నది కదా, మాది ఖాళీ అని కాదు. ఇది అడ్మినిస్ట్రేషన్ అండి. అడ్మినిస్ట్రేషన్లో ఆయనకేం కంగారు లేదు, బాబు గారికి ఏం లేదు. బట్ 100% అనౌన్స్ చేశారు. డెఫినెట్గా అవుతుంది. మీరు ఇంకా డబుల్ హ్యాపీ అనమాట. అప్పుడు ఇద్దరు ఉంటారుగా, క్యాబినెట్లో ఇద్దరు ఉంటారుగా. అలా కాదండి, ఇప్పుడు అన్నయ్యకి అంటే ఎలా ఉంటుందంటే నాకన్నా మా అన్నయ్యకి ఆయన చాలా ఇది అనమాట. వాళ్ళిద్దరు బాగా క్లోజ్ అంటే ఆయన వాళ్ళిద్దరు అంత, నేను కూడా అంతే అనుకోండి. కథ మా అన్నయ్యకి అంటే మా సొంత అన్నయ్య ప్రమాణ స్వీకారం చేస్తే మాకు ఎంత ప్రౌడ్గా ఉంటుందో. అంటే చూడండి, నాకు కూడా చూడాలి అంటే కొంచెం మాకు కూడా ఆనందంగా. ఇంట్లో మనిషి మంత్రి అవుతున్నాడు, చూడాలి ఒక హైట్స్ లో చూడాలి, ఆయన్ని హైట్స్ లో చూడాలి. డెఫినెట్ గా ఆయన థాట్ ప్రాసెస్ కూడా బాగుంటుందండి. ఆయన థాట్ ప్రాసెస్ కూడా చాలా బాగుంటుంది, దేశానికి ఉపయోగం బాగా ఆయన థాట్ ప్రాసెస్ కూడా. అది కాకపోతే ఏంటంటే ఆయన వెళ్ళే ఇది ఖరాఖండిగా పన్ను కొట్టినట్టు ఉంటుంది అంతే. అది తప్పదు. లౌక్యం తెలియదు మనిషి, కానీ కాస్త ఎవరి స్టైల్ అంటే కళ్యాణ్ గారికి చిరంజీవి గారు ఒకటి చెప్పారు, వీళ్ళ ముగ్గురితో పోలిస్తే కళ్యాణ్ గారే బాగా ముదిరిపోయారు. ఇప్పుడు చిరంజీవి గారు, నాగబాబు గారు కళ్యాణ్ గారితో పోలిస్తే కళ్యాణ్ గారు కాస్త ముదిరారు. కాస్త అంటే లౌక్యం నేర్చుకున్నారు, రాజకీయం నేర్చుకున్నారు. కాదు సార్, అంటే నేర్చుకున్నారు. భారతదేశం ఆయన భుజస్కంధాల మీద ఉంది సార్. అవునా? భారతదేశం నేను అలాగే చూస్తాను. భారతదేశం ఆయన భుజస్కంధాల మీద ఉంది. ఆయన భుజస్కంధాల మీద ఉన్నప్పుడు ఆయన ఆ లోడ్ తీసుకుంటున్నప్పుడు ముదిరేని అన్నం కన్నా బాధ్యత తీసుకున్నాడు. ఇప్పుడు ఆడపిల్ల పుట్టింది అనుకోండి, మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. అలా కాదు, మీరు అనుకోండి ఏదన్నా కొడుకు పుట్టాడు అనుకోండి, అది ఒక మైండ్ సెట్ లాగా ఉంటుంది చూసారా. అంటే ఇద్దరు ఒకటే, ఇవాళ అందరూ ఒకటే, కానీ కొంత సెక్యూర్డ్ ఫీలింగ్ ఒకటి వస్తుంది. అంటే అమ్మ నా కూతుర్ని చాలా జాగ్రత్తగా, తండ్రికి కొడుకు కన్నా ప్రేమ, భయం, బాధ్యత ఇవన్నీ వచ్చినప్పుడు ఎలాంటోడికైనా, ఒరే నువ్వు అబద్ధాలు చెబితే ఆడపిల్ల పడుతుంది, నువ్వు రౌడీగా ఉంటే ఆడపిల్ల పడుతుంది అని ఎందుకంటారు తెలుసా? నువ్వు తగ్గుతావని. అంతేగాని అది నెగిటివ్ కాదండి. పెద్దలు అలా చేస్తే ఇప్పుడు ఏంటంటే నువ్వు అబద్ధాలు చెప్తే ఆడపిల్ల పడుతుంది అన్నట్టు ఉంటుంది. కాదండి, రెస్పాన్సిబిలిటీ. దీన్ని ఏమంటామంటే రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను కూడా, నాకిద్దరు ఆడపిల్లలే, మనం కూడా ఫ్లయింగ్ లాగా ఉండేవాడు. అలా డౌన్ కాదండి, బాధ్యత. అర్థం చేసుకోవడం మొదలు పెట్టాం. అర్థం చేసుకోవడం మొదలు పెట్టాం. మీరు ఏం చెప్పినా, ఏం తీరి చెప్పినా నాకైతే కళ్యాణ్ గారు బాధ్యతకి మీరు ముదిరా అని పేరు పెట్టారు. రాజకీయం నేర్చుకున్నారు 100%. ఆయన ఎంతమంది చెప్పాడు కదా, నా వ్యూహం నాకు కాదండి, ఏ టైంలో ఏం తెలుసు, అది నాకు తెలుసు. అది నాకు ముందు నుంచి తెలుసు. ఆయన వ్యూహాలు మామూలుగా ఉండవు. ఒకటి అడ్వాంటేజ్ చెప్పమంటారా బాగా, అంటే మీరు పెట్టిన పేరుకి మీరు ముదిరంటే నేను దేశముద్ర అంటాను. ఆయన చెప్పమంటారా, ఆయనకి ఆశ లేదు సార్, ఆశ లేదు. ఆయన వ్యూహానికి అడ్డు లేదండి. ఆశ లేనోడి వ్యూహానికి అడ్డు లేదు.
అదే పవన్ కళ్యాణ్ గారు. ఓకే, దేశముద్ర. కాబట్టి అదే నేను అంటున్నాను. ఒకటిసారి చెప్తాను చూడండి, నేను వ్యూహం వేశాను, దానికి కండిషన్స్ పెట్టాను అనుకోండి, దానికి నేను లీన్ అయిపోతాను. కరెక్ట్. చాలా సన్ స్ట్రోక్లు ఎందుకు వచ్చాయి? కండిషన్స్ వల్ల. కండిషన్స్ వల్ల. ఈ మాట అన్నాను అని అనుకోదు, ఆయనకి అలాంటి స్ట్రోక్స్ ఏం లేవు, అలాంటి కండిషన్స్ ఏం లేవు. ఓన్లీ వన్ సింగిల్ కండిషన్, ఎయిమ్ టు సర్వ్ ద పీపుల్. దేశం, మానవాళి. నేను నా పాయింట్ ఏంటంటే, అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళి వస్తే కళ్యాణ్ గారు కనీసం ఫోన్ కాల్ కూడా పరామర్శించలేదు. మీకు తెలుసా? నాకు తెలియదు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పరామర్శించారని చూసా, మీడియాకి వచ్చింది. సార్ కళ్యాణ్ గారు వేరే ఉంటారు సార్. కళ్యాణ్ గారు అందరినీ చూసుకుంటారు. ఆయన మాట్లాడే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఏంటంటే, ప్రచారం ఏదైనా జరగండి, కళ్యాణ్ గారు మైండ్ సెట్. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయితేనేమో అర్ధరాత్రి వెళ్ళిపోయి స్పెషల్ ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోయి రోడ్డు మీద పడుకొని ధర్నా చేశారు ఆయన. అల్లు అర్జున్ అరెస్ట్ అయిపోతే కనీసం ఫోన్ కాల్ కూడా చేయరా, కనీసం రారా, పరామర్శించరా, ఇవన్నీ ఎందుకు? ఏముంది అందులో? చేయలేదని ఎందుకు అనుకోవాలా, చేశానని ఎందుకు అనుకోవాలా? నాకు తెలిసి వాళ్ళ పిల్లల్నే కాదు, దేశాన్నే ఆయన కంటికి రప్పలా కాపాడుకుంటున్నాడు. సొంత పిల్లల్ని కాపాడుకోలేండి? నేను అడుగుతున్నా, సోషల్ మీడియాకి అడుగుతున్నా. సొంత పిల్లల్ని కాపాడుకోలేరండి ఆయన వదిలేస్తారా? అంటే మాట్లాడితేనే ఆయన కేర్ తీసుకున్నట్ట, మాట్లాడకపోతే కేర్ తీసుకోలేనట్ట. వచ్చిన సందర్భం కదా, ఏముండదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఆయనే వెళ్ళాలి. ఆయన వెళితేనే రాజకీయం మారుతుంది, ఆయన వెళితేనే భయం వస్తుంది. ఈజ్ ద ఓన్లీ సింగిల్ పర్సన్ హూ హాస్ టు రియాక్ట్. అది రాజకీయం కాదండి. ఆ రోజు రాజకీయం చాలా మంది, నేను అంటున్నాను రాజకీయం కాదండి, రాజకీయమే. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ రోజు బాబు గారి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఆయన ఒక్కలకే, ఆయనే వెళ్ళాలి, ఆయనదే బాధ్యత. అది రాజకీయం, ఆయన వెళ్ళాలి, ఆయన వెళ్ళారు, ఇది ఫ్యామిలీ పర్ఫెక్ట్ గా ల్యాండ్ అయ్యింది. ఇది ఫ్యామిలీ. పోనీ చేయలేదు అనుకోండి, వచ్చారు కదా బయటికి. పోనీ చేశారు అనుకోండి, వచ్చారు కదా బయటికి. వచ్చారు కదా, హ్యాపీగా ఉన్నారు కదా. బయటకు వచ్చి కూడా ఆయన ఏమన్నారు? వాస్తవానికి అక్కడ ఒక నష్టం జరిగింది. ఎవడు కూడా అభిమానుల్ని అలా జరగాలని కోరుకోరు. డెఫినెట్ గా నాకు తెలిసినంత వరకు వాళ్ళు అభిమానులు ఎక్కడున్నా కూడా వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు. మీ రోజు మేము సొంత తమ్ముళ్ళలాగా మమ్మల్ని చూసుకుంటారంటే మేము అభిమానం చూపించబట్టే కదా సార్. మరి మాకు ఒక ట్రీట్మెంట్, వాళ్ళకో ట్రీట్మెంట్ ఉండదు కదా. అంటే ఎన్ని లక్షల్లో కోట్లలో అభిమానులు ఉన్నప్పుడు ఎక్కడో దగ్గర పొరపాటు, ఆ కర్మకి ఎక్కడో పొరపాటు జరుగుతుంది. జరిగితే దాన్ని మనం ఏం అనడానికి లేదు, ఇది కామెంట్ చేయడానికి ఏమి ఉండదండి. అలా ఏమి ఉండదండి. కళ్యాణ్ గారికి అలాగ ఉండదు. అసలు కళ్యాణ్ గారి గురించి చాలా మంది ఈ ప్రెస్ వాళ్ళు అందరూ అది వేరే మైండ్ సెట్ అండి. ఆయన ఆలోచన, ఆయన థాట్ ప్రాసెస్, ఆయన వర్కింగ్ ఏరియా ఆఫ్ వర్కింగ్ ఇవన్నీ వేరుగా ఉంటాయండి. ఆయన నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. వీళ్ళకి ఎప్పుడు అనుకుంటారు? దయచేసి నేను సజెషన్ ఇస్తాను, ఆయన ఏరియా ఆఫ్ వర్కింగ్ దయచేసి అందుకోండి బాబు. ఇలాంటి వాళ్ళు చెప్తారు, ఆయన అడగలేం కాబట్టి ఇప్పుడు మీలాంటి వాళ్ళతో చెప్తాం. మేము ఆయనకి దోతలం కదా, ఆయన తమ్ముళ్ళమే, ఆయన ప్రాణాలమే మేమే. ఆయన ఫేసెస్ మీరే కాబట్టి నాకైనా జరిగినా, ఎవరికైనా ఏ కార్యకర్తకి జరిగినా ఆయన ప్రాణం విలువలాడిపోతుంది. మొహమాట లేదు. మాకైతేనే విలువలాడినప్పుడు సొంత ఇంట్లో వాళ్ళకి విలువలాడిపోదండి. ఆయన చూపించలేదు, ఎక్స్ప్రెస్ చేయరు. మాట్లాడుంటారేమో తెలియదు, తెలియదు. నాకు తెలియదు, నాకేం తెలుసండి. నాకు చేశారో చేయలేదు నాకేం తెలుసు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ.